మా వాళ్ళకి ఎవరికి ఆశించకుండా మీకు సంపూర్ణంగా మీకు సహకారం అందిస్తే మేము వదిలేసిన మాకు వద్దనుకున్న రాజ్యసభ సీట్లను తీసుకొని టీజీ వెంకటేష్ అనే ఒక వ్యక్తి పర్యావరణాన్ని అడ్డగోలుగా మీ వ్యర్థాలని నదుల్లో కలుషితం చేసే కర్నూలు పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్తా ఉన్నాం. పనికి మాలినవి మాట్లాడటం మానేసి పనికి వచ్చేవి మాట్లాడటం నేర్చుకోండి టీజీ వెంకటేష్ గారు. మేము వద్దనుకుంటే పడేసిన రాజ్యసభ సీట్కి నువ్వు మాట్లాడుతున్నావు, జాగ్రత్త. ప్రజల మనోభావాలతో ఆడుకోకు, తెలిసి తెలియకుండా మాట్లాడుకో. పెద్ద మనిషి అని మర్యాద ఇచ్చాను. నువ్వు అదుపు తప్పి మాట్లాడితే నేను వేరే వ్యక్తిని గుర్తుపెట్టుకోండి. పెద్దరికం నిలబెట్టుకోండి. ఇష్టానికి మాట్లాడకండి. మీరు ఇది ఎందుకు విసిగిపోయావంటే కన్వీనియంట్ గా ఎలక్షన్ వరకు వచ్చిన పార్టీ కాదు. నేను ఎందుకు మీకు 4 సంవత్సరాలు ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నాం, ఎందుకు పోటీలు చేయలేదంటే నేను ప్రజల నుంచి నాయకులు తయారు చేయాలనుకుంటున్నాను. మీలో నుంచి నాయకులు బయటికి రావాలి. ఆడపడుచుల ఆవేదనని అర్థం చేసుకునే వ్యక్తులు సమాజంలోకి రావాలి. వారికి మేము అండగా నిలబడాలి. ఎవరో చెప్పిన 10 మంది చెప్పిన నాయకుల మాటలు నమ్మడానికి నేను లేను. ప్రతి గ్రామాన్ని వెళ్ళాను. అరకులో పారేరులోకి వచ్చే దారంతా కన్నీళ్లు కష్టాలు చూశాను. మీకు అండగా నిలబడతాం. ఇది ఆఖరి సభ కాదు, ఇది మొదటి సభ కాదు. నేను నిరంతరంగా నా ఆఖరి శ్వాస వరకు నేను మీతోటి మమేకమై ఉండే వ్యక్తిని. అలాగే యువతకు కూడా నేను పాడేరుని. పవన్ కళ్యాణ్ గారు పొద్దున్న నా స్టేట్మెంట్ మీద కామెంట్ చేయడం జరిగింది. ఆయన స్పందించారు. ఏదో మీటింగ్ లో ఉండి స్క్రోలింగ్ చూసి స్పందించరాదు. ఆయన టెస్ట్ పూరా తెప్పించుకోవాలి. టెస్ట్ పూర్తిగా తెప్పించుకోకుండా స్పందిస్తే అది లీడర్ అంటే ఆయన మాటల్లో అన్నాడు, నన్ను పెద్ద మనిషి అన్నాడు. ఒక పెద్ద మనిషిగా ఫ్యూచర్ నాయకునికి చెప్పేది ఏమంటే మీరు ఎంత ప్రశాంతంగా ఎంత చక్కగా ఆలోచించి స్పందిస్తే అంత ఫ్యూచర్ ఉంటుంది ఎవరికి కానీ. కార్యకర్తలకు ఆవేశం ఉండొచ్చు, ప్రజలకు ఆవేశం ఉండొచ్చు, నాయకుడికి ఆవేశం ఉందంటే దెబ్బతింటారు. వారి మీద ఆధారపడిన వాళ్ళు కూడా దెబ్బతింటారు. సో నేను చాలా క్లారిటీగా చెప్పాను. నేను క్లారిటీగా ఏం చెప్పానంటే మేము కార్యకర్తలం, కావాలంటే రివైవ్ చేసుకుని చూడొచ్చు వాళ్ళు. మేము కార్యకర్తలం, తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు మేము కార్యకర్తలం, పవన్ పార్టీలో ఉండేవాళ్ళు పవన్ గారి పార్టీలో ఉండేవాళ్ళు వాళ్ళు కార్యకర్తలు. మేము నిర్ణయించుకోలేము. మాకు మంచి అభిప్రాయాలు ఉండొచ్చు, అభిప్రాయం ఉండొచ్చు, కానీ నిర్ణయించేది ముఖ్యమంత్రి గారు, వారి పార్టీ తరఫున జనసేన తరఫున పవన్ గారు. వాళ్ళు బాసులు నిర్ణయించుకోవాలి. మేము కార్యకర్తలు కాదు మేము నిర్ణయించుకునేది. ఒకవేళ వారు నిర్ణయానికి వస్తే జనరల్గా ఎలక్షన్ల ముందు కూర్చుంటారు, అది మార్చిలో ఉంటుంది. సీట్ల సర్దుబాటు కానీ ఏమి కానీ మార్చిలో ఉంటుంది, ఇప్పుడు ఉండదు. ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు ఉంటుంది అని నేను చెప్పడం జరిగింది. ఆ స్క్రోలింగ్ చూసి స్పందించితే అది నాయకుని యొక్క లక్షణం కాదు. సో మరీ చెప్తున్నాను, నన్ను పెద్ద మనిషి అన్నందుకు, మీరు ఆ వర్డ్ యూజ్ చేసినందుకు నేను మీకు గౌరవంగా, మీరు కొద్దిగా ఫ్యూచర్ ఉండాలి, భవిష్యత్తు ఉండాలి, భవిష్యత్తులో చాలా చూడవలసింది ఉంది, మీరు నాయకత్వం వహించాలి అంటే చక్కగా ఎవరైనా మాట్లాడింది విని మీరు స్పందిస్తే బాగుంటుంది. మీకు ఎక్కడా మీకు అగౌరవంగా పరచలేదు. మీకు అంత గౌరవించే మాట్లాడడం, మీ సబ్జెక్ట్ అంతా గౌరవించే మాట్లాడడం. మీరు ఒక చదువుకొని మాట్లాడండి. దెన్ మళ్ళీ మీకు ఏమైనా అర్థం కాకుండా లేకపోతే నేను చెప్పిన సబ్జెక్టు పొరపాటు ఉన్నా దెన్ అగైన్ కమ్ అండ్ సెట్ విత్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.